ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ సిద్ధంగా ఉన్నారా? ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళడానికి దయచేసి తప్పక దేవుని ఆజ్ఞను పాటించండి. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ సంఘాలు వెళ్ళి దేవుని ఆరాధించండి. చక్కటి వర్తమానం వినండి. తప్పక ఆటంకాలు వస్తుంది, మీరు ఆగిపోకండి. దేవుని వాగ్దానం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనము. మారు మనసు తగిన ఫలము ఫలించండి. ప్రియులారా, చాలామంది నేను రక్షించబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, ఇన్ని సంవత్సరాలుగా నేను చర్చికి వెళ్తున్నాను చెప్తారు, కానీ వాళ్ళల్లో మారు మనసుకు తగిన ఫలాలు కనబడవండి. ఇంకా పాత స్వభావాలు, అదే కోపం నీలో ఉంటూనే ఉన్నది, అదే సిగరెట్ అలవాటు, హాన్స్ అలవాటు, తాగుడు అలవాటు ఇంకా అలాగనే ఉన్నది. ఇదిగో ఇంకా అక్రమ సంబంధం నీలో అలాగనే ఉన్నది. చర్చికి వెళ్తున్నావు కానీ, వాక్యం చదువుతున్నా కానీ, ప్రార్థన చేస్తున్నా కానీ నీలో ఆ మారు మనసు తగిన ఫలాలు లేదండి. ఇంకా ఆ పాపంలో కొనసాగిస్తున్నావు. ఇదిగో దేవుడి కర్రెల్ల చేస్తే, దేవుడు కనుక మన మీదకి ఉగ్రత చూపిస్తే మనం తట్టుకోలేము. ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ జీవితంలో ఇంకా ఫలించిన తీగలు ఉన్నట్లయితే యేసు నామములో కత్తిరించండి, వాక్యం చేత కత్తిరించండి. ప్రార్థనకి వెళ్ళి దేవాయి బలవంతుడినైనా విడుదల దయచిన ప్రార్థన చేసి మరలా పాపం జోలికి వెళ్లకుండా దేవుని మహిమకరంగా బ్రతకండి. దేవుడి కృప తోడులాగిన ప్రార్థన చేద్దాం. ఉదయకాలన ఆదివారపు ఆరాధన ప్రపంచమంతా జరుగుతున్నగానైనా నీ కృప, నీ కనికరము ప్రతి ఒక్క సంఘాల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. అయా ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప దయచేయండి. ఉదయకాలన ప్రభా, ఎంతమంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారికి నీ సహాయం అందించిన ప్రభా, యవ్వన బిడ్డలున్న ప్రభా రక్షించిన తండ్రి. ఇదిగో తండ్రి, ఈ దినమంతా నీ కృప తోడునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.